నేను కలుస్తానని నీకు ఒకవేళ నా ఫ్యూచర్లో నమ్మకం ఉందా, లేకపోతే మేము కలిసిపోయినామని ఏమైనా డౌట్ ఉందా? చూస్తాంటే నువ్వు నాకేదో శత్రువు టైప్ దగ్గరికి కనబడితే కొడదామా ముక్కు కన్నట్లుంది. మధ్యన చాలా చాలా హెయిర్ స్టైల్ చేస్తారు కొంతమంది. తొక్కి నారది. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs, 12 lakhs, 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్, బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికి తెలిసిన విషయమే. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు, వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషువల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000. నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ మేడం, మీరేం బూత్ మాట్లాడతారు ఇప్పుడు? సార్ బూత్ కాదు సార్, స్పానిష్. ఏ బిగ్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్. నీకు కూడా ఇప్పుడు మనకి నేను ఇప్పుడే ఇచ్చేసి చాలా మందికి ఇప్పుడు మేడం వినబడుతుందా? సార్ వినిపిస్తాను, చెప్పండి సార్. అదే సిగ్నల్ వినబడట్లేదు మీకు? సార్ నీట్గా వినిపిస్తుంది సార్. అదే 10 మందికి భోజనాలు పెట్టిస్తే కంపెనీస్ లో. 10 మందేనా సార్ కంపెనీస్ లో వర్క్ చేసేది? మీ దాంట్లో అంతా చీప్ ఏ సార్? అది కాదు మేడం, బీర్ బాటిల్ ప్యాక్ చేయడమా, లేకపోతే సార్ అండర్వేర్ డ్రాయర్స్ ఇవేమైనా ప్యాకింగా? మేడం మీరు మరి అంత చీప్ సార్ మరి 10 మంది ఏంటి సార్? మా బ్యాంక్ లోనే 40 to 50 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. మీ దాంట్లో 10 మంది వర్క్ చేయడం ఏంటంటే, మీరు మరి 10 మందికి భోజనాలు పెట్టడం ఏంది, దాంట్లో మీరు కూర్చొని తినడం ఏంది? మీరు చాలా ఏం చీప్ రెగ్గోరుగా మాట్లాడుతున్నారు మీరు. సార్ మీరే కదా సార్ అంటే 10 మందికి భోజనాలు పెట్టించారు స్టాఫ్ కని. స్టాఫ్ కాదు మేడం, వేరే వాళ్ళకి వచ్చి మీరేగా మీరు 1000 మంది, 1,00,000 మంది, 5 లక్షలు 10 లక్షల మంది భోజనాలు పెట్టే కెపాసిటీ ఉందేమో అని చెప్పి నేనేదో ఊహించుకుంటుంటే. మేడం నాకుంది మేడం అంతా. సార్ ఎప్పుడైనా 5 లక్షల మందికి భోజనాలు పెట్టారా? పెట్టిన కాలాలు ఉన్నాయి, అన్ని చేసిన కాలాలు ఉన్నాయి మేడం. సార్ 10 లక్షల మందికి భోజనం పెట్టండి, ఒక సంఘటన చెప్పండి మీరు. ఒక సంఘటన చెప్పి చాలా ఉన్నాయి మేడం. ఒకటి చెప్పండి సార్. మన యూరోప్ లో పెట్టా, మన అమెరికాలో పెట్టా. యూరోప్ లో 10 లక్షల మందికి ఏం పెట్టారు? అదే పీతలు, రొయ్యలు, చేపలు, మటన్లు, చికెన్లు. సార్ అదేదో మన దేశంలో పెట్టచ్చు కదా సార్. మన దేశంలో పెట్టచ్చు కదా సార్ అదేదో. మన దేశంలో పెడితే ఎవరంతలే, మనకి కొన్ని రోజులు పెట్టుకుని మనల్ని తెచ్చి మనకి వస్తారు మనం తిని. అంటే మీరు పెళ్లి కూడా ఇక్కడ వాళ్ళని చేసుకోరు, యూరోప్ లో వాళ్ళని చేసుకుంటారు కదా మేడం. ఆ పాయింట్ కే వస్తున్నా మేడం. నేను ఆ పాయింట్ కే చాలా రోజుల నుంచి ఒక విషయం దాస్తాను. ఇప్పుడు దాచే మూమెంట్ కి ఎందుకు లేని ఇప్పుడే చెప్పేస్తాను. ఒకటి చెప్పిన దాచే వదలు, లోపల ఏదైనా కట్టుకుంటే అయిపోయి కదా మేడం. మీరు ఏంది మేడం మీరు? సార్ నేనేమంటే దాచుకుంటారా అంటే అదేదో భద్రంగా దాచుకోండి. అది కాదు మేడం, అట్లా కాదు. నేను నాలో ఉండే విషయాలు కొన్ని బయట వ్యక్తపరుస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి చెప్పనా, 2 చెప్పనా మేడం? సార్ మీకు ఒకటి గుర్తుండేది ఎక్కువ చెప్పండి సార్. మీ చెట్టుకు నీరు పోస్తే పువ్వు పూస్తుంది, కరెక్టా? కాయ కూడా కాస్తా సార్. కాయ కాస్తుంది, అన్ని కాస్తుంది మేడం. ఇప్పుడు నేను నాకు బోల్డ్ సంబంధాలు వస్తాయి. నాకు వస్తుంది సార్. నాకు తెలిసి మీకు ఎక్కువ సంబంధాలు చూస్తుంటారు కదా. అదే మేడం నేను చెప్తాను, మళ్ళీ తర్వాత మీకు వచ్చామని మళ్ళీ చెప్పండి. నా బోల్డ్ సంబంధాలు వస్తున్నాయి.
ఓకే. మీకు బోల్డే వస్తాయి సార్. ఎందుకంటే మీ ఇప్పుడు నాకు 1, 2 వచ్చినా కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి మీకు ఎక్కువ సంబంధాలు వస్తాయి. మేడం మరి అందరూ వద్దు, అవసరం లేదు, చీ అని తూ అని ఉంసిపోతారు కాబట్టి మీకు తక్కువ ఎక్కువ వస్తాయి. మేడం మీరు ఇంత చండాలంగా ఇంత నన్ను అసలు మన అమ్మ జీవితం అది ఏడో మన అంతా చీపు చూస్తాను మరి మీరు సార్ మేము మీకు పొగుడుతున్నాం సార్. మీరు స్టేజ్ లో ఉన్నారు, కంపెనీస్ దింపుతున్నారు తెలియదు, ఎత్తుతున్నారు తెలియదు మీరు. సార్ వాళ్ళమ్మ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏదన్నా ఎవరు పడితే వాళ్ళని చేసుకోరు కాబట్టి మీరు ఎక్కువ సంబంధాలు వస్తాయి. మీరు చీ అవసరం లేదు తూ అని పక్కకు పడేస్తారు అంటున్నా. పక్క పడేస్తారు ఏడ పొగుడుతానా ఏడన్నా మంచి అని రావాలా అంటారు కానీ నాకు ఇది బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ థైలీవుడ్ అంతా వస్తున్నారు. ఆయన నేను రిజెక్ట్ చేసిన నేను. ఎందుకు సార్? నాకు ఒకరు నా అంతా డబ్బులు ఉండేలేదు అని. బీదవమ్మాయిని చేసుకోండి, లాస్ట్ మీరు కూడా రోడ్డు పడేదే కదా. మేడం మేడం మీరు మరి ఎందుకు మేడం మీరు అట్లా మాట్లాడుతున్నారు? సార్ నేనేమన్నాను సార్? రోడ్డు కొడతారంటే మీరు రోడ్డు కొడతానంటే మీరు సింపుల్సిటీ ఎక్కువ కదా అంటున్నాను. రోడ్లో తింటారు, రోడ్లో ఉంటారు కదా, అదే 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 మీకు కరెక్ట్ గర్వం లేదు కదా అంటున్నా. కాదు మేడం. నేను ఒక నార్మల్ అమ్మాయిని, సింపుల్ అమ్మాయిని, మంచి అమ్మాయిని, మనసున్న అమ్మాయిని, చక్కటి అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటున్నాను చక్కటమ్మాయిలా చెక్కని చేసుకో. మేడం. ఏం మేడం మీరు సార్ వుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళని, మంచి ఏదో శాండిల్వుడ్ బిజినెస్ ఉన్న అమ్మాయిని చేసుకోండి. నాకు ఆ థాట్ లేదు మేడం. ఒక చిన్న లైఫ్, చిన్న అమ్మాయి, చిన్న బాప చిన్న అట్లా అంటే ఎట్లా సార్? 2 అడుగులు ఉండాలి అమ్మాయి. మేడం. మరి అంత దీనంగా నీచంగా చూడొద్దండి మేడం మమ్మల్ని. సార్ అసలు మీరే చిన్న అంటారు. అంటే నీకు అర్థం కాదు. నేను మొత్తుకొని చెప్తే చచ్చిపోతా అంటాను. నీకు అర్థం కాదు మేడం. నాకు నార్మల్ గా మంచి మనసు ఉన్న అమ్మాయి కావాలా. అది బ్యాంక్ మేనేజర్ లో బాగా మనకి సార్ బ్యాంక్ మేనేజరా? అయితే మన బ్యాంక్ లో మేనేజర్ అంతకంటే ఎవరు సార్? మీకు బ్యాంక్ మేనేజర్ చేసుకోవాలని ఉందా? ఒక్క కాదు మాట మేడం. చెప్పలేదు కదా సార్ మీరు. ఒక్క నిమిషం సార్, మేనేజర్ గారికి ఫోన్ ఇస్తున్నాను. దేవుడా మేడం సార్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారంట, మాట్లాడు. మేడం 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 హలో, మేడం మేడం ఎవరా? దీనికి ఇచ్చిన మధ్యలో ఇది వచ్చింది రైనా. ఏళ్ళకి లేచినాడా? ఏరా చెరువుగాడు ఉన్నావా? ఏడున్నావా? ఏ అయ్యో నన్ను ఇష్టపడ్డామేంద్రా? ఇంకో 6 నెలలు ఉండు, అయిపోయింది. నేను సంపాదించేసుకుంటానా, మళ్ళా కలిసి కట్టుకుందాంలే. అయినా నీకు నా మీద ప్రేమ తగ్గదే. ఏ ఏ బేవద్దనా సన్నద్దనా చెప్పేది నువ్వు. నీకే అసలు నేను ఇంకా మ్యాటర్ చెప్పలే. నువ్వు ఆ బాబు మమతా మేడం చెప్పేకి మ్యాటర్ తిరుగుతాను, చెరువులు అమ్మడా, బైపాస్లు అమ్మడా, ఆడ ఈడ. మళ్ళా మ్యాటర్ చెప్తాండి మ్యాటర్. ఏ గొజ్జదనా పని మనకుండా చెప్పు తినొడతా. ఎందుకు చెప్పినావు నన్ను ప్రేమిస్తాను? మాట్లాడుతాం అలా అవునయ్యా. నీకేమన్నా గానా నీకేమన్నా అసలు ఫోన్ ఏ బాబుకి నీకేం పని నీకే? హలో మేడం నీకు మీరుకి కొద్దిగా ఎథిక్స్ ఉమెన్స్ ఏమన్నా ఇవన్నీ మీరే ఉండదు కదా సార్ బ్యాంక్ మేనేజర్ మేడం ని అంటే నేను కాల్ ఇచ్చాను మీ ఇద్దరిని కలుపుదామని. కాదు మేడం. మీరు పూర్తి చెప్పేది వినండి మీరు. ఎందుకు సార్ మేడం చెప్పండి చెప్పండి సార్. మరి దాని మనం అమ్మడం దానికి ఎందుకు ఇస్తున్నారు మీరు? సరే చెప్పండి సార్. ఇప్పుడు ఇప్పుడు నాకు మీలాంటి వాళ్ళని గుడికి మింగుతున్నావు. ఏ గొచ్చేదనా ఇంకోసారి మాట్లాడనుకో లెటర్ లో పేపర్ రాసి చచ్చిపోయిన ఆత్మహత్య చచ్చుకొని నీ పేరు రాసి చచ్చిపోతా. లేదు ఉర్రనే వేసుకుంటా మళ్ళా. సార్ ఎందుకు సార్ అంత పెద్ద మాట్లాడు? చూస్తాను నువ్వు వచ్చేదనా వల్ల. సార్ ఎందుకు సార్ అంత సీరియస్ అవుతున్నారు? మేడం నాకు కొద్దిగా చాలా టెన్షన్ అవుతుంది. మీకు అర్థం కొండల కాడ రాళ్ళ మీద కూర్చొని అవి ఎక్కువ ఉంటాయి, లేదా చెరువులో దిగినప్పుడు కంప చెట్లు ఎక్కువ ఉంటాయి. పిరకి రేణు అవన్నీ మానరా? సార్ మీరు చెప్పండి సార్. తనతో మేడం ఇంకోని
మేడం మీరు దాంతో ఏంటుకుంటున్నారు మేడం? మీరు దాన్ని పక్కన సార్ పెట్టండి మేడం. వింటున్నా చెప్పండి సార్. మేడం మీరు నాకు చాలా ఫిక్స్ అయిపోండి, నన్ను చేసుకోండి ఇంకా అంతే. ఆ, సార్ ఏం చెప్తున్నారు మీరు? క్లారిటీగా అర్థం అవడం లేదు నాకు. అమ్మా నాయనా అబ్బా స్వామి కృష్ణ, ఫు. అర్థమయ్యేటట్లు చెప్పండి. మీరంటే నాకు చాలా 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 बहुत बहुत में दिल दिल धड़कने है, इज वेरी ब्यूटीफुल. क्या है చెరువు के తప్పड़ तप्पड़ షాట్ है एक వచ్చేదన పేవర్తన సన్నాసి ముడ గుర్రం भाई बस में एक शर्ट 125 है సన్నాసి ముడ మన కాలమా నీకేమన్నా అందరం చేసుకుంటా పడబెట్టి నరికేస్తానికి నీ అక్క మన మాట్లాడండి నీ అబ్బా ఏం అంట ఏడు ఈయన అవ్వారమో. నీకు అవసరమా? నీకేమన్నా చెప్పండి సార్. నీకు అవసరమా? బేవద్దనా సార్ సార్ సారీ చెప్పండి సార్. మేడం మీరే అడిగి చచ్చిపోతారు మేడం. మీరు మీరు బ్యాంక్ మేనేజర్ నన్ను వెళ్ళమని చెప్పలేను కదా సార్. మీరన్నా పక్క వచ్చారా సావండి. నేను ఎలాగ పక్కకి పోయేవాడు కాదు, పక్కకు వచ్చేకరా రే. ఏ పండ్ల ముండా బీడీలు తాగేముండా. చెప్పండి సార్. సార్ సార్ ప్లీజ్ తిట్టకండి, చెప్పండి. మేడం మీ కాళ్ళలో పట్టుకుంటాను, కొద్ది సైడ్ వెళ్ళండి మేడం. మళ్ళీ వచ్చేయండి సార్, చెప్పండి సార్. మీరు దయచేసి వినండి, కొద్ది పూర్తిగా వినండి. ఏదైనా గానా కొద్ది సగం సగం చేయొద్దండి. ఏదైనా గానా సరే సార్ చెప్పండి. పూర్తి చేయండి. ఏదైనా గానా మిమ్మల్ని చాలా ఇష్టపడాలని నేను అనుకుంటున్నాను. నువ్వు దాన్ని అనుకుంటావు, నువ్వు ఇష్టపడేది ఏమే తీసపోయే బాబు అమ్మేనమ్మా అమ్మేస్తావు. బాంబేలోనా అదేదో ఆపరేషన్ నువ్వే చేయించుకోకూడదా? నిన్నే ఇష్టపడతాండ్రు ఎవరెవరు. ఏ గాడిదకుండా ఇట్లే సత్తా ఇచ్చినావు అనుకో, ఏదైనా పురుగుల ముందాగో ఏదైనా పెట్రోల్ పోసుకోనో మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ ఆత్మహత్య పేరు రాపించా నీకుతో మళ్ళా పెట్రోల్ ముడ్డి మీద పోసుకొని నిప్పంటించుకో, ఆ కొండల కింద కూర్చునే పని పోతుంది. పెట్టాలి చిల్లర కూడా బేవర్తారా సచ్చేందరా. అసలు ఫోన్ తీసుకోడా నువ్వు వచ్చేదరా మనం మాట్లాడతాం. మళ్ళా సిగ్గు మానవులు వచ్చి ఏమైనా ఉందానికి ఏమన్నా పిర్ర కాలితే చెరువులే కన్నా దిగవు. అసలు నిన్ను మెడతానే జోరాని నిన్నే ఏదంతా ముట్టుకోరు నిన్నే. అసలు ఎవరు నిన్నే ఏ పడుతానా సైతాన్ ముడదనా. హలో ఏ నోరు మీద మాట్లాడతాను ఈ అక్కని అబ్బా మనం మాట్లాడతాను ఈ అబ్బా. సార్ నేను సార్ మాట్లాడుతుంది. మేడం సారీ 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 సార్ అంత చీప్ గా చెప్తుంది చెరువులో దిగు అని. అదిగో పెద్ద జంబాడి లంబాడి జుంబాడి సరే చెప్పండి సార్. దానికి దాని భూత వస్తాను మేడం. సరే కూల్ అవి ఒక్క నిమిషం గాలి పీల్చుకొని వెనక వదులుతాడు చూడు, గాలి పీల్చుకొని వదులురా. ఆ చెరువు అంతా గబ్బులు అయిపోయినావు కదా, అట్లా వదిలే. ఏ గొజ్జదనా గొజ్జ అట్లా అనే అనుకో. సార్ చెప్తారా చెప్పరా? మేడం నాకే సింపుల్ అమ్మాయి కావాలా, అర్థమైందా? కాబట్టి ఎన్ని సంబంధాలు వస్తున్నాయంటే చాలా చాలా సంబంధాలు వస్తున్నాయి. ఇంతకు సంబంధాలు ఎవరు మగోలా? నీకు ఈ వాడికి వచ్చింటేలే మగోళ్ళ సంబంధాలు. క్లీనరు డ్రైవర్లు లేదా చెత్త ఏరుకుంటే వాళ్ళు ఆ పొలంలో ఆడ ఈడ మంచి మంచులు తగిలింటేలే సంబంధాలు. అయినా నీవన్నీ తేడా సంబంధాలే కదా. ఊరంతో ఈ ఊరంతో ఇంకా చాలదాని సంబంధాలు. నిన్ని పండబెట్టి గాల్లో లేపి పండబెట్టి చెరువు కాడ పండుకుంటాను నువ్వు. ఏ కమ్మ చెట్ల కొండ మీద పండుకున్నాడు రాయన్న పడి సావుడు వీడు. బేవర్స్తాన సన్నద్దానా నీ పండ నీకు ఆ చెరువులో దిగే కదా చేప కలిసి మ్యాటర్ ఏంటిది. మెట్టి మెట్టి 10 రేట్లు తీసుకొని పర్ర 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 కోసేస్తా మళ్ళా నీకే నీ అబ్బా మళ్ళా ఏమనుకుంటున్నారు. కోసేస్తానే నీ కోసుకున్నావు కాబట్టి ఇట్లా అయినావు. ఏ చెత్తముండా చెత్త చెత్త అని మాట్లాడారు. ఇప్పుడు వద్దులేండి సార్, మళ్ళీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఈ మ్యాటర్. మేడం ఒక్క మాట మేడం ప్లీజ్ మేడం నీ కాలు ఒకే ఒక మాట. మీరు తన మధ్యలో దూరుతూ డిస్టర్బ్ చేస్తుంది అవసరమా? పనికి
మేడం మీకు సార్ మీరు మీరే కాదు అతను కూడా మామూలుగా వస్తాడు కదా, అతను కూడా ఒక విషయం చెప్పాలా అని నాకు చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరు ముందు చెప్తారో దాన్ని బట్టి ఆలోచించుకుంటాను సార్. ఇద్దరు కూడా శ్యామాల మధ్యలోకి తనని ఆపుకుంటారేమో, మీరే ఆపుకోండి ఒక విషయం చెప్పకుండా, ఓకేనా? అన్ని పరిమాణ బుద్ధులే అన్ని అందరూ నాకు వాళ్ళు ఎవరైనా చెప్పుకోలేరా, నీకు నేనున్నా కదా, నేను లేకపోతే నీకు ఓ 400 మంది ఉన్నారు చెరువు కాడ, బైపాస్ లోన, కొండల కాడ, వాళ్ళందరితో ఉంటే చాలదా? ఏ గుజ్జదనా నువ్వు గుజ్జ అట్లనే అనుకో, చిల్లర బజార్ ముండా. ఏ బజార్కి బజార్ దానా నిన్ను ఎట్లా తన్నాలంటే ముడ్డి మిందే అంతా లేదు చెరువు కాడ ఏ పెట్రా బజార్ పెట్ట. పెట్టే లోపడతానా పెట్టు బేపడతానా సన్నదన ఇంకొక పెట్టు నీ ఎక్కని పెట్టు. ఏరా డల్లుగా ఉన్నావు? డల్లు ఉండే కదనా ఈ మధ్యన చాలా చాలా హెయిర్ స్టైల్ చేస్తారు కొంతమంది. తొక్కి నారది ఈ మధ్యన చాలా చాలా హెయిర్ స్టైల్ చేస్తారు కొంతమంది. తొక్కి నారది ఆరిజిన్ వద్దు, మనం అంతా వద్దు. డ్రగర్లు ఏంటిలే, రామాయణం ఏంటి అని కూల్గా పోదామనే. కూల్గా పోదామని కాదు, నువ్వు నీకు అన్ని తెలుసు. నువ్వేమే కూల్గా పోదామా లేదా ఇట్లా హార్డ్గా రఫ్గానే మాట్లాడుకుందామా? నేను ఏం చెప్తాను నేను. ఏ దాని గురించి వచ్చినా చెప్పు, దాన్ని బట్టి నేను ఎట్లుండాలనేది ఆలోచిస్తా. కూలా రఫా అని. కూలర్ రఫ్ అని కాదు, నువ్వు రెండు చెప్పు, రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. కూలుగా మాట్లాడుకుందామా, అండర్స్టాండింగ్తో మాట్లాడుకుందామా, తెగిచ్చి మాట్లాడుకుందామా? తెగిచ్చి కాదు గీగిచ్చి కాదు చెప్పు. తెగిచ్చేదంటే నాకు లే చూసుకుందాం, ఓకేనా? తెగిచ్చేది వరకే పోదామంటే తెంపుకుందాము. నీకు రెండే ఉన్నాయి పైన కింద బట్టలు, నాకే నిక్కరు టీ షర్టే షార్టే ఉంది. ఎవరు దిగిపోతాయి బట్టలు చూసుకుందాం. నీకు రెండే ఉన్నాయి పైన కింద బట్టలు, నాకే నిక్కరు టీ షర్టే షార్టే ఉంది. ఎవరు దిగిపోతాయి బట్టలు చూసుకుందాం ఫస్ట్. నీకే తర్వాత మర్యాదలు ఎవరికి పోతాయి అనేది కూడా చూసుకుందాం. ఒక బట్టలు ఊడిపోయినా కూడా బయటికి ఎవరికి గిగ్గకపోతారో జనాలు లేకనే అది కూడా చూసుకుందాం. ఎంతమంది వాళ్ళని చూసి నవ్వుకుంటారో అది కూడా చూసుకుందాం. రేపు పొద్దున వాళ్ళు చచ్చిపోకుండా మిగులుతారో అవమానాలతో అది కూడా చూసుకుందాం. గ్యాపీ ఎందుకు గ్యాప్ ఇలా? నువ్వు నేను వచ్చి గెలుక్కోండి. ఏరా డల్లుకున్నావు అంటే ఏం చేద్దాము? నువ్వు ఏది అవలో చేస్తానే మన అటకారం. నీకేమన్నా గానగలు చేస్తాను ఈ మధ్యన. ఏంటి చెప్తాను, ఏందో చెప్తాను నువ్వు. ఏం చెప్తావు నువ్వు? మాటను 950 రూపాయలు అమ్మాల్సిన అవసరం లేదని చెప్పిన దాంట్లో నీకేం నొప్పి? పక్కనోడే 850 అమ్ముతున్నాడు, నువ్వు 950 అమ్మేదేమి? అదే గడ్డి తిందా? గొర్రె కదా. పక్కనోడే 850 అమ్ముతున్నాడు, నువ్వు 950 అమ్మేదేమి? అదే గడ్డి తిందా? గొర్రె కదా. గొర్రె సమస్య మాట్లాడతాను నేను. నీకేమన్నా మళ్ళీ నువ్వే కదా అంటివి. నువ్వు కొద్దిగా అర్థం చేసుకో. అర్థం లేని మాటలు మళ్ళీ చెప్పురా గొర్రె, ఏదో చెప్పు, పాయింట్కి రా. పాయింట్కి వస్తాడు కదా నువ్వు. నాకే ఇంకో విషయం చెప్తాడు. నాకెందుకో ఇట్లా చూస్తా అంటే నువ్వు నాకేదో శత్రువు టైప్ దగ్గరికి కనబడితే కొడదామా ముక్కు కన్నట్టుంది. ఇట్లా చూస్తా అంటే నువ్వు నాకేదో శత్రువు టైప్ దగ్గరికి కనబడితే కొడదామా ముక్కు కన్నట్టుంది. నువ్వు ఒకవేళ నిలబడి మాట్లాడితే మంచిదే, ముందు చెప్తాను నేను. మళ్ళీ కొట్టినాక కొడతా. నీకేం భయం లేదంటే కూర్చో. భయం ఏం కాదులే. మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఏం కూర్చో. కాలు నస్తా అంటే ఒకవేళ ముద్ర అవన్నీ మళ్ళా కాళ్ళు వస్తాడు. నువ్వేం పతికింది ఏం కాదు. సర్లే చెప్పు పితికింజే. సర్లే చెప్పు పితికింజే. ఏమి నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీకే గానగరా నీకేమన్నా ఏమన్నా కాదు. ఏం చేస్తాడు? కూర్చోమల్లా చెప్పు. వచ్చేస్తాడు మళ్ళా. సొల్లొద్దు, ఏం చెప్పు. సొల్లు మాత్రం ఏదేమన్నా చెప్పురా గొర్రె. నువ్వు ఆ బాబుని చెప్పిన నీకు మరుసారుగా వద్దు, ఆ పనికి వెళ్ళగద్దు, ఆ పని పోద్దు అని చెప్పిన. నువ్వు ఏడు పొలానికి గెలుతారు. నువ్వు పతికింది నేను కాదే. అందుకే ఫైనల్ స్టేజ్లో ఏదో ఒకటి తేల్చేద్దాం అనుకో డిసైడ్ అయిపోయినా. ఒక విషయం చెప్దాం అనుకుంటాను.
ఒక విషయం కాదు నేను చెప్పాలని కూడా విషయం నువ్వు చెప్తానే మాత్రం ఇంకో విషయం చెప్పు, నేను విషయం చెప్తా, ఇంకోరో విషయం చెప్తా. అసలు నువ్వు మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటే అంత మంచిది. మనకు నచ్చని చెప్పు, నేను విషయం చెప్తా, ఇంకోరో విషయం చెప్తా. మనం ఎన్ని విషయాలు తెలుసుకుంటే అంత మంచిది. మనకు నచ్చిన విషయాన్ని మనం సపోర్ట్ చేస్తాం. సైతానోడా, నేను ఏం చెప్తానో నీకు అర్థమవుతుంది. బుద్ధి ఉందేమన్నా ఫస్ట్ నుంచి మొత్తుకొని చచ్చిపోతానా? ఏమని? అది మేనత్త కూతురు నేను చదివించాను, నేను చెప్తానని ఏముందా నీకేమన్నా? మీ మేనత్త కూతుర్ని ఇంకోని ఏమైనా చదివించుకొని మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం తెచ్చుకొని మళ్ళీ నువ్వు కావాలంటే అప్పుడు ఏం చేసుకో. మేనత్త కూతుర్నే చదివించిన వాళ్ళు వేరే వాళ్ళు చదివిలేవు, వాళ్ళని చదివించుకో. నీకు అంత కాబట్టి నువ్వే చదువుకో, అయిపోయా కదా. ఇవన్నీ ఎందుకుంటే లొల్లి? నీకు అంత కాబట్టి నువ్వే చదువుకో, అయిపోయా కదా. ఇవన్నీ ఎందుకుంటే లొల్లి? ఇప్పుడు నువ్వు మేనత్త కూతుర్ని చదివించినా అని చెప్పి నీకే దక్కుతుంది అనుకోవడం అది స్వార్థము. స్వార్థం కాదు. అదే నువ్వే చదువుకుంటే నీకే 10 మంది పెళ్లి చేసుకునేకో నేను ఇష్టపడేకొస్తారు. అది గౌరవము. నీకు స్వార్థమా గౌరవమా? నువ్వు కన్విన్స్ చేస్తున్నా నువ్వు. నీ స్వార్థమా గౌరవమా? నా స్వార్థమేలే. స్వార్థమే. మళ్ళీ మళ్ళీ నేను స్వార్థంగానే ఉంటా. చెప్పు ఏమే అడ్డంగా మళ్ళీ 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 నువ్వు స్వార్థంగా ఉంటే నేను ఎందుకు ఉండాలి గౌరవంగా? నేను స్వార్థంగా ఉంటా. నాకు అన్ని ఆపోజిటే కదా నువ్వు. ఏం చేసినావు? సరే, నువ్వు గౌరవంగా ఉండు, నేను స్వార్థంగా ఉంటా. వద్దు నాకు అదే. సరే, ఇప్పుడు ఏం చెప్పు. ఏం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చెట్ల చేయాలనుకుంటున్నావు? నీకు అన్నీ చెప్పేస్తారు. ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేయాలనుకుంటున్నారు. అది నాకే ఆ బాబుకి సంబంధించిన విషయం. నీకెందుకు పబ్లిక్గా? నువ్వు ఎంత చదివించినావో, ఏదో చదివించి ఉద్యోగం ఇప్పించినంత మాత్రం నీకు చెప్పేస్తారా ఏం చేసుకుంటాం మేము, ఏం చేయాలనుకుంటాం అనేది. నీకు కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలా, సిగ్గు శరం ఉండాలి అడిగేకైనా. అసలు ఆ మాటలు అడగచ్చా? పక్కన వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు అనేది మనం అడగచ్చా అడగకూడదు అనేది అని ఉండాలి నీకు. సిగ్గు శరం ఉండాలి అడిగేకైనా. అసలు ఆ మాటలు అడగచ్చా? పక్కన వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు అనేది మనం అడగచ్చా అడగకూడదు అనేది అని ఉండాలి నీకు. అంటే ఇంకా ఏం జరగదు అట్లప్పుడు. జరిగితే ఏదో జరగదని తెలిసినప్పుడు జరగలేదని తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడుగుతావి ఆ మాటలు? నేను చెప్పేది నువ్వు చెప్పేవి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు. ఏంది నువ్వు? నేను ఇంకా అనుకోకముందు అన్ని అనేస్తున్నావు. నువ్వు అన్ని జరిగాయి. ఇప్పుడు ఏమి ఏందేమి నువ్వు చెప్తాను. నేను ఆ పాపని చాలా వదిలేసి అర్థమైందా? ఇంకా నేను ఇంకా చెప్పాలి. అంటే నేను ఆ బాబుని ఇష్టపడి ఆ బాబుని తిరిగి ఆ బాబుని నేను చేసుకొని వదిలేసి అని చెప్తాను. అంటే నువ్వు ఏం చదివించినో నువ్వే, పెంచినో నువ్వే, లేకపోతే ఎవడరా నువ్వు? ఎవడైనా వదిలేసి అంటాడు అట్లా. నువ్వు ఏం చదివించినో నువ్వే, పెంచినో నువ్వే, లేకపోతే ఎవడరా నువ్వు? ఎవడైనా వదిలేసి అంటాడు అట్లా. నువ్వు నీదేమి సపోర్టింగ్, నీదేం పెంపకము, నీదేమి చదివించడము. ఏ గాడి గుడ్డు గొర్రెనాకుడు నువ్వేమన్నా వదిలేసి అని చెప్తావు నువ్వు. ఎంత పెద్ద తప్పది. ఇంకేం చేయమంటావు నువ్వు? మళ్ళా నువ్వు వదిలేచ్చా? మళ్ళీ ఏం చేయలే. మళ్ళీ నువ్వేందుకు వదిలేచ్చంట నువ్వు? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావు, నువ్వు ఏమి అభిప్రాయంతో అంటున్నావు? ఇద్దరికి వేరే వేరే అర్థాలు నాన్న అర్థాలు వస్తున్నాయి. ఏదైనా కట్టి చెప్పు. ఇప్పుడు నేను ఆ బాబు కొట్టమోడు సైతమా చెప్పుదా ఏమర్థం చేసుకున్నావు? ఇప్పుడు వాడేసి ఎవడోదన్నమాట నీకే. వాడే ఎప్పుడు మూచుకుంటున్నావేమన్నా? బజార్ మావడం వల్ల చిల్లర మళ్ళా మాట్లాడతావు. కలిసిందే లేదు కలిసిందే లేదు నువ్వు వదిలే అంటే దాని అర్థం ఏంది? అంటే ఇంకా ఏం నువ్వు వదిలేసే. అదే నేను ఇంకా కలిసలేదు, నువ్వు అప్పుడే వదిలేసే అంటే నేను కలుస్తానని నీకు ఒకవేళ నా ఫ్యూచర్లో నమ్మకం ఉందా, లేకపోతే మేము కలిసిపోయినామని ఏమైనా డౌట్ ఉందా? నేను కలుస్తానని నీకు ఒకవేళ నా ఫ్యూచర్లో నమ్మకం ఉందా, లేకపోతే మేము కలిసిపోయినామని ఏమైనా డౌట్ ఉందా? ఏ ప్రకారంగా నువ్వు వదిలేసే అంటున్నావు అది చెప్పు. వదిలేసి అంటే చెప్పేది నువ్వు ఆ బాబుని ఏం మాట్లాడదు. అర్థమైందా? మాట్లాడకుండా గమ్ముండు. నేను చెప్తా. అంటే మాట్లాడుకోకుండా మేము ఇష్టం వచ్చినట్లు మేము ఉండమంటాను. నమ్మ జీతం నా చెప్పు. సరే ఏంది ఇప్పుడు నేను విషయం చెప్పాలనుకుంటాను. నువ్వు ఈ విషయం ఏంది నువ్వు చెప్పాలనుకుంటున్నావా? ఏమన్నా అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? నేను నీకు అవసరం చెప్పాను అవసరమా? చెప్పుకుంటా నీకు చెప్పాల్సిన నీకు చెప్పాల్సిన అవసరం నాకేమో. నేను ఆ బాబు చెప్పుకుంటారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటావు? కొట్టం కూడా ఎందుకంటే అప్పుడు నా మేనత్త కూతురు కాబట్టి. అర్థమైందా? నీ మళ్ళీ మధ్యలో వచ్చి నువ్వేంది రామాయణంగా మేకున్నట్లున్నావు. మళ్ళీ నీకు మేనత్త కూతురు అని చెప్తే ఎట్లరా నమ్మేది గొర్రె? రామాయణంగా మేకున్నట్లున్నావు. మళ్ళీ నీకు మేనత్త కూతురు అని చెప్తే ఎట్లరా నమ్మేది గొర్రె?
చెప్పు ఇప్పుడు ఏమి నువ్వేమో చెప్పాలనుకుంటున్నావా? ఆ, నేను ఒకటి చెప్పాలనుకుంటా. ఏం చెప్పాలనుకుంటాను నువ్వు? చెప్పు. నువ్వు చెప్పు ఏమో చెప్పాలి. ఏ నోవెల్ చేద్దాం నిజంగా. నువ్వు అవలాలు చేయొద్దు. నువ్వా పెద్ద నేనా పెద్ద? ఇప్పుడు నీకే నష్టం నాకే నష్టము. ఎవరు మళ్ళీ ఎవరు చెప్పాలా? ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కూడా నన్నే వదిలేస్తావు. చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకుంటావు చెప్పు. కొద్దిగా అవినాష్ కొద్ది మొమ్మటం వస్తుంది నాకు. కొద్దిగా అవినాష్ కొద్ది మొమ్మటం వస్తుంది నాకు. నువ్వు అదే మొహమాటంతో 3 ఏళ్ళు ఉన్నావు అనుకో, నాకు కూడా పనులు అయిపోతాయి కదా. 3 తలకు టైం లేవు. నీ మొహమాట 3 ఏళ్ళు పెట్టుకో. నువ్వు చిల్లర బజార్ లేకి మాట్లాడతావు. నువ్వు చాలా చాలా మార్చుకోనండి. ఇంగ్లీష్లో మాట్లాడాలా? మళ్ళా చెప్పు. స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడమంటే మాట్లాడతా. వద్దు నాయనా. మళ్ళీ నువ్వు ఏం చెప్పాలనుకుంటా నువ్వు చెప్పేసి. ఎట్లంటే చెప్పు. మాట్లాడరా. మధ్యలో 6వ తేదీ చూపిస్తాను ఎత్తుకుంటా. చెప్పు. నేను ఆ పాపని చేయాలనుకుంటున్నా. ఏంది పెళ్లి చేయాలనుకుంటున్నావా? నేను ఆ పాపని చేయాలనుకుంటున్నా. ఏంది పెళ్లి చేయాలనుకుంటున్నావా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం కానాలే చెప్పు. ఏం చెప్పు. నీడు చెప్పేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చేసుకో. మేము ఏనత్తని అడిగి చేసుకో. ఎవడొద్దన్నాడు? ఆ బాబు ఇష్టం ఉంటే, ఆ బాబు ఎవరిని ప్రేమించకపోతే, ఆ బాబు మనసులో ఎవరు లేకుంటే, ఆ బాబు కాళ్ళ మీద ఆ బాబు నిలబడాలా అనుకుంటే, ఆ బాబు పెళ్లి చేసుకొని ఒకరిని సాకల్లా అనే ఉద్దేశం లేకుంటే ఇవన్నీ అప్పుడు చెల్లుతుంది. నువ్వు మధ్య ఆ బాబా జీతం మీద బతకాలని లేకుంటే. ఆ బాబు అనుకుంటుందేమో కానీ నువ్వు చెప్పేది ఎక్కువైపోయింది. నీది నేను నేర్పిస్తాను. గుట్టమ్మడా సైత్యవాడా నువ్వు ఈ పాయింట్స్ అన్ని నేను 10 పాయింట్లు పెట్టుకున్నాను. ఓయమ్మో. ఈ పాయింట్లతోనే నేను మాట్లాడేది. నువ్వు మళ్ళా చూడు. మళ్ళా దాంట్లో దూరం అనుకో మ్యాటర్ లేక నేనేం చెప్పబోతానని తెలుసా? నువ్వు ఏమనుకుంటావు? నేను ప్రేమిస్తా అని చెప్పే పోతాను అనుకుంటున్నావా? నాకు అట్లా ఏం లేవు. మంచి చెప్పే పోతాను. చదువు సంధ్య లేను చేసుకోవద్దు, హైటు వెయిట్ లేను చేసుకోవద్దు, చదువు సంధ్య లేను చేసుకోవద్దు, హైటు వెయిట్ లేను చేసుకోవద్దు, ఉద్యోగ సత్యం లేకుండా నీ జాబ్ మీద బతకాలను నువ్వు చూసుకునేవా నీ చేసుకోవద్దు. ఇట్లా కొన్ని 10 పాయింట్లు రాసుకుని ఆ ఓడి చెప్దాం అనుకుంటున్నా. బంధువులు అసలుకి చేసుకోవద్దు. కొట్లమాడ అది మొత్తం నా గురించి చెప్తాను. నువ్వు నీ గురించి ఏముంది? మా నా గురించి దాంట్లో నీవేం తగులుతాయి 10 పాయింట్లో? హైట్ గీటు చదువు గీదు మరి ఏమేను మొత్తం చాలా దూరం వద్దని చెప్తానా. నేను మంచి చెప్తాను. నేనే ముందు అంటే బాగుండాలని లేదా? బాగుండాలి. నా దగ్గర ఉంటే బాగుండదా? నీ దగ్గర ఉంటే బాగుంటుందే. నా దగ్గర కావాలని అడగలే. నేను డైరెక్ట్ చెప్తున్నాను, మంచి కోసం చెప్తున్నాను. నువ్వు మంచి చెప్తున్నా శుద్ధ పూసని మాట్లాడద్దు. నా దగ్గర కావాలని అడగలే. నేను డైరెక్ట్ చెప్తున్నాను, మంచి కోసం చెప్తున్నాను. నువ్వు మంచి చెప్తున్నా శుద్ధ పూసని మాట్లాడద్దు. శుద్ధ పూసన ఏమొద్దు. ఏ శుద్ధ పూస అనుకుంటా. నువ్వు ఏం పూసనో ఏమో లేదా పూసలు అమ్ముతావు లాస్ట్కి. ఏ గుట్టమ్మ సైతం నువ్వు ఆ పూసల పాపని చూపిస్తారు చూడు. ఏంది ఏమంటదా పాప? అట్లా ముడలా వస్తాయి. ఇంకా ఎట్లా వాళ్ళందరినీ చేస్తారు కానీ పనికి వచ్చాను మాత్రం అవసరం. నువ్వు ఏం పూసలు మళ్ళా నీకెట్లు గుర్తుకొచ్చా? నిన్ను చూసే వేసుగడ్డ గుర్తొచ్చా. రేపు పొద్దున ఫ్యూచర్ పూసలదే అని. నరమే నరమే అదంతా వదిలేసాయి. నాకు అవసరం అవుతుంది. వాడు చెప్తాడు నువ్వు బయట పెట్టద్దు. నీ మీ అత్త కూతురే కదా. ఆ బాబు మనసులో మాట బయట పెట్టిని. అట్లాంటవా? అందులో ఎవరైనా మధ్యలో దూరం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటాడు. అట్లాంటవా? అందులో ఎవరైనా మధ్యలో దూరం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటాడు. మళ్ళీ మాట్లాడుతూ మళ్ళా నువ్వు పాప మనసు పక్కన వాళ్ళు కనుక్కుంటారు. వద్దు రాగద్దు. నాకు అర్థమైపోయింది. ఏది అర్థమైపోయింది? నువ్వు చెప్తానే సార్ దూరొద్దునా అంతే. వద్దు దూరొద్దని దూరొద్దు. ఏదైనా ఉంటే మాట్లాడుకుంది. మళ్ళా ఇప్పుడు చాలా ఓవరైంది టైము. అరే బచ్చే అట్లా అనుకో. Yeah.